ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నిత్యుడకు తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవదూతుల చేత నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత పోడబడుచున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించి చేస్తున్నాను. ఆయన ఇదిగో ప్రభా, మీ నామంలో ఈ రీతిగా చేరి ఉండగా ప్రభా, మరి తండ్రి నాయన మిమ్మల్ని దేవా ఆహ్వానిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండండి. దేవా, పరిశుద్ధ ఆత్మ రూపంలో మీరు మా మధ్యలో సంచరించండి. దేవా, మరి కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన పాడుకునే పాటని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదాలు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతులు మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీరు మా జీవితంలో చేసినటువంటి ప్రతి మేరు కారములు నాయన, మరి తండ్రి నాయన దినదినం మీరు చేస్తున్నటువంటి దేవా, మరి తండ్రి నాయన మరి మీరు చేసి మేలు ఉపకారములన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా, మీరు చూపుతున్న కృప అంతటిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటినీ మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన కీర్తనలు పాడుచు దేవా, మరి తండ్రి నాయన ఆయన ఆవరణలో ప్రవేశించడం అన్నారు. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో మేము చేరుతుండగా దేవా, కీర్తనలు పాడుతూ చేరుతూ ఉండగా నాయన మరి తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మాకెంతో అవసరమై ఉన్నాయి. దేవా, మరి విశ్వాసంతో దీనత్వంతో దేవా, మరి తండ్రి నాయన మేము వాక్యాన్ని చదువుకుంటూ ఉండగా దేవా, మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీరు మాట ఇచ్చి వాళ్ళని దాన్ని నెరవేర్చే దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన దేవా, మరి తండ్రి కృప చూపించండి. మాట తప్పని దేవుడో కాదు దేవా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కృప చూపించండి. ఆయన దేవా, మరి తండ్రి మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి దేవా, మీ సేవకులు మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా ప్రభా, విశ్వాసంతో దేవా, మరి తండ్రి నాయన నిరీక్షణతో దేవా, మరి తండ్రి వాక్యం వింటూ ఉండగా దేవా, మరి తండ్రి ప్రభా, మీ వాక్యం ద్వారా గొప్ప కార్యములు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆయన అలాగే మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సరిది మా తోడుగా ఉంచండి. సమస్త విషయాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గొప్ప కార్యములు మీరు జరిగించమని దేవా, మరి తండ్రి మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. దేవా, మీ సన్నిధి ప్రసన్నత నాయన దేవా, వారందరికీ మీరు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించమని దేవా, ప్రతి విధమైనటువంటి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప కార్యములు మీ బిడ్డల పక్షంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుణ్ణి మనం పడతాం. 292వ పాట పాడుకుందాం. శారణాత్మ గీతల నుంచి 292వ పాట పాడుకుందాం. ప్రేమ
దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివి, సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని జయమాయడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని దయమాయడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాటించే రోగమునకైనను నీవు భయపడకుండా. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నా అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పట్టేయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. పైన 29. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వించున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం మా కొరకు దీవించుము, బలపరచుము, మాతో మాట్లాడు, మా మనస్సులను మా ఆత్మలను బలపరిచి ఉజ్జీవింపచేయము. యేసుక్రీస్తు ప్రభా నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము పోరాడి జయించుట అనే అంశం మనం చూడబోతూ ఉన్నాం. ప్రార్థించి జయించుట, ప్రే అండ్ విన్, నిన్నటి దినం చూచాం. ఈరోజు మనము పోరాడి జయించుట అనేటటువంటి అంశాన్ని మనము క్లుప్తంగా చూడబోతూ ఉన్నాం. ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడి జయించు, యుద్ధములో పోరాడి జయించు. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రార్థనలో పోరాటం ఉన్నది, శరీర రీతిగా యుద్ధం చేసి జయించడం ఉన్నది. పాత నిబంధన కాలంలోని వారు యుద్ధం చేసి వారు జయించారు. మనము యెహోషువ గ్రంథం చూస్తే యుద్ధాన్ని గూర్చి, విజయాన్ని గూర్చి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మోషే తరువాత గొప్ప నాయకత్వ బాధ్యత తీసుకున్నటువంటి, అప్పగించబడినటువంటి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుండి యోర్దాను దాటక మునుపు యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. యెహోషువ 5:13 నుండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగ్గా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి,
నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాడు. ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత, దేవుని సేనాధిపతి, యెహోవా యొక్క సేనాధిపతిగా దేవుడు తన దూతను పంపి, లేక దేవుడే సైన్యాధిపతి వలె ప్రత్యక్షమై తన ప్రజలను బలపరిచినటువంటి ఈ వృత్తాంతం, వారికి యుద్ధంలో ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను అని చెప్పినటువంటి వృత్తాంతం ఈ భాగంలో మనము గమనించవచ్చు. యెహోషువ తన జీవిత కాలంలో చాలా యుద్ధాలు చేశాడు, ఫిజికల్గా చాలా యుద్ధాలు చేశాడు. శరీర రీతిగా ఇశ్రాయేలీలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 8వ వచనం నుండి పెద్ద లిస్టు వ్రాయబడి ఉన్నది. గమనించండి, చదువుతాను. మన్యంలోను, లోయలోను, షెపేల ప్రదేశంలోను, చెరియల ప్రదేశంలోను, అరణ్యంలోను, దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులని వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొండ్రి. వారెవరనగా యెరికో రాజు, బేతెలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతెలు రాజు, తపూయ రాజు, హెపెరు రాజు, అపెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హసోరు రాజు, షిమ్రోన్ మేరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నయాము రాజు, దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాల్లోని గోయియాయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ఒక్కొక్క యుద్ధం ఆలోచించండి. ఒక యుద్ధం కొరకైనటువంటి ప్రణాళిక, సైన్యాన్ని సమకూర్చుకోవటం, యుద్ధం చేయటం, స్వాధీనపరచుకోవటం, తిరిగి రావటం. ఆ భూభాగాలు ఇశ్రాయేలీలకు గోత్రాల చొప్పున మోషే కాలంలో దేవుడు ఏది బయలుపరిచాడో ఆ ప్రకారము వారికి పంచటం చాలా సుదీర్ఘ కాలము జరిగినటువంటి ప్రక్రియ. అందుకే 13వ అధ్యాయము 1వ వచనములో యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకుంటూ అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. స్వాధీనపరచుకోవలసినటువంటి దేశాలు, మిగిలినటువంటి దేశాలు చూడండి. 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 5వ వచనం చివరి భాగము మిగిలి ఉన్నది. సో వారు స్వాధీనపరచుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. అనేక సంవత్సరాలు యుద్ధం చేసిన ఇది భౌతికంగా, ఫిజికల్గా సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వారు యుద్ధం చేసినటువంటి విషయాలు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఈ పేర్లు, అర్థాలు ఇవన్నీ చూసుకుంటే సహా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన అంతరంగంలో నుండి బయటికి వెళ్ళవలసిన, లేక మనము స్వాధీనపరచుకోవలసినటువంటి కొన్ని మానసిక ప్రవృత్తులు అందాం, మన భావోద్రేకాలు అందాం, మన అలవాట్లు అందాం, మనల్ని బలహీనపరిచే శత్రువులు అందాం, దేవుని సంపూర్ణ దీవెన మనం పొందకుండా మనకు ఆటంకం కలిగించేటటువంటి ఈ శత్రువు యొక్క రాజులు అని చెబుదాం. అంటే ఇవన్నీ పలు విధాలైనటువంటి మనస్తత్వాలు, అలవాట్లు అందాం. పోరాటం అనేది ఉన్నది. ఇది నా అంశం. పోరాడాలి, తప్పదు, పోరాడాలి. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, మరి
పోరాటం అనేది దేవుడు మీకు ఇచ్చాడు. శ్రమ పడటం, పోరాటం అనేది మీకు ఇచ్చాడు. కొలస్సీలకు వ్రాయబడినటువంటి పత్రికలో పోరాడినటువంటి ఒక యోధుని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది ప్రార్థనా పోరాటం, ఇది విజ్ఞాపన పోరాటం. ప్రార్థన పోరాటమా? అవును. నీ మనస్సును కేంద్రీకరించి నీవు ఆత్మలో ప్రార్థన చేయటం, పోరాడటం, వ్యక్తులపై, సంఘాలపై, కుటుంబాలపై దాడి చేసేటటువంటి సాతానుతో ప్రార్థనలో పోరాటం అనేది అది యుద్ధభూమిలో పోరాటం వంటిది. ఎపఫ్రాను గూర్చి పౌలు భక్తుడు చాలా మెచ్చుకుని తాను దేని కొరకు పోరాడుతూ ఉన్నాడో చెప్పాడు. విశ్వాసులు దేవుని పరిపూర్ణతలో, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో ఎదగాలి, సంపూర్ణులు కావాలి. 2, దేవుని చిత్తం వారు అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆత్మలో నిశ్చయత కలిగినటువంటి వారుగా అటు ఇటు కొట్టబడకుండా వారు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని. కొన్నిసార్లు మన ఫెయిత్ వేవర్ అవుతూ ఉంటుంది, మన విశ్వాసం సడలుతూ ఉంటుంది. విశ్వాసం సడలుతూ ఉంటుంది. కనుక విశ్వాసం ఒక విధంగా సముద్రములో తుఫాను వచ్చినప్పుడు అలల చేత అటు ఇటు ఓడ కొట్టబడేటటువంటి పరిస్థితి వస్తుంది. యాంకర్, లంగర్ వేస్తారు. అయినా కూడా తుఫాన్లు అవి ప్రమాదకరమైనవి. అందరూ ఒప్పుకోవాలి, తప్పదు. మనం జీవిత యాత్రలో మరి మన ప్రయాణంలో లేక ఓడ మీదికి తుఫాను వచ్చినట్లుగా ఖచ్చితంగా మన మీదికి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము పోరాటంలో ఉన్నాం. కారణం ఏమంటే మన శత్రువు మన మనస్సుతో పోరాడతాడు. పోరాటానికి తాను వాడేటటువంటి ఒక సాధనము నిరాశ, నిరుత్సాహము. భక్తుడు జాన్ బనియన్ రాసినటువంటి యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్లో యాత్రికుడు తన సియోనుపురం కొరకైన పరలోక యాత్రలో, సియోను కొండకు లేక సియోనుపురంకు యాత్రలో తాను వెళ్ళేటటువంటి దారిలో నిరాశ రాక్షసుడు, జైంట్ డిస్పైర్ కోటలో బంధింపబడతాడు. చాలా చక్కగా వ్రాసాడు జాన్ బనియన్. స్వప్న సాదృశ్య రీతిగా క్రైస్తవుని, విశ్వాసి యొక్క జీవిత యాత్ర వివరించబడినటువంటి పుస్తకం పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. గత కాలాల్లో బైబిల్ తర్వాత అది ఎక్కువగా చదువుబడేటటువంటి పుస్తకంగా ఉండేది. నిరాశ రాక్షసుడు, కదలలేడు మనిషి, నిర్ణయం చేయలేడు, ముందుకు వెళ్ళలేడు, ఓడిపోయాననే భావన వస్తుంది. సాతాను చాలా హఠాత్తుగా కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. సాతాను నియమబద్ధంగా పోరాడాడు, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా హఠాత్తుగా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. సాతాను అంధకార శక్తులు శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి విశ్వాసి మీద దాడి చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట యోహాను రాసినటువంటి సువార్త
16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. శ్రమ ఎందును బట్టి? పోరాటమును బట్టి. ఈ శ్రమలు ఎలా వస్తాయి అంటే కొన్ని మార్లు చాలా సడన్గా వస్తాయి, కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. ఈరోజు చివరిలో మనం ఒక ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఇద్దరు భార్యాభర్తలు సూళ్ళూరుపేట నుండి నెల్లూరు వెళుతూ ఉన్నారు. ఆ గూడూరు ప్రాంతాల్లోనికి వెళ్ళేసరికి 2 వీలర్ మీద, మామూలుగా కారులో వెళ్ళేవాళ్ళు ఆ రోజు ఎందుకో సూళ్ళూరుపేట నుండి 2 వీలర్లో వెళుతూ ఉన్నారు. ఆ చున్ని 2 వీలర్లో చుట్టుకొని వెనకనున్నటువంటి మరి ఆ యవనస్తుని భార్య తాను స్లిప్ అవటం, ఫ్రాక్చర్ జరిగింది. అడ్మిట్ చేశారు, ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఈరోజు రీఆపరేట్ చేయాలి. కారణం ఏమంటే బోన్ సెట్ కాలేదు. ఎంత బాధకరం. నెల్లూరు అపోలో మనార్పోలూరు చెందినటువంటి సిస్టర్ శాంతకుమారి గారి కుమారుడు ప్రేమ కుమారి యొక్క భార్య కరుణ చాలా హఠాత్తుగా ఈ శ్రమలో నుంచి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని మాసాలుగా ఆ కుటుంబం చాలా ఈ విషయం వారు ఆ శ్రమలో నుండి వెళుతూ ఉన్నారు. ఎంత బాధకరం. చాలా సడన్గా సాతాను అటాక్ చేస్తుంది, చాలా సడన్గా అటాక్ చేస్తుంది. కొంతమంది దైవ సేవకుల కుటుంబాల మీద సాతాను అటాక్ చేసింది. వారు వెళ్ళేటటువంటి కారు మీద ఎవరో రెక్లెస్గా వచ్చి ఆ కారుని అటాక్ చేసినప్పుడు మరి ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కోలుకుంటూ ఉన్నవారు ఉన్నారు. కొద్ది దినాల క్రితం డిసెంబర్ మాసంలో జరిగింది ఇది. క్రిస్మస్ తర్వాత జరిగింది. ఎంత బాధకరం. సాతాను దేవుని సేవకుల పైన, దేవుని పరిచర్య చేసే వాళ్ళపైన గురి పెడుతూ ఉంటాడు, కుటుంబాలపైన దాడి చేస్తూ ఉంటాడు. అందుకే సేవా పరిచర్యలో అలర్ట్గా ఉండండి, జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట సాతాను చాలా హఠాత్తుగా దాడి చేస్తాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం దేవుడు అనుమతి ఇచ్చాడు, సాతాను దాడి చేసింది. మరి ఈ రోజుల్లో కూడా విశ్వాసుల కుటుంబాల మీద సాతాను ఎందువల్ల దాడి చేయగలుగుతున్నది అంటే మనం ఇంకా మెళకువతో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే ఒక కంక్లూషన్కు మనం రావాల్సి వస్తుంది. సాతాను చాలా హఠాత్తుగా దాడి చేస్తాడు. రెండోది, అనారోగ్యాన్ని తీసుకుని వస్తాడు మనకు. ఇది హఠాత్తుగా కలిగేటటువంటి అపాయం కాదు, కానీ అనారోగ్యాన్ని మన మీదకి తీసుకొస్తాడు. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. సాతాను ఈ 3 పనులు చేయటానికి వస్తాడు. అయితే చంపటానికి మాత్రం దేవుడు అంత తేలిక ఎలవ చేయడు, కానీ మనకు కీడు కలిగిస్తాడు. సాతాను నష్టం కలిగిస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు. మనల్ని భయంకరమైనటువంటి నిరాశలోనికి తీసుకుని వెళ్తాడు. ఆర్థికంగా మన వనరులు ఖాళీ అయిపోయేటట్టు చేస్తాడు. కొంతమంది మనల్ని అపార్థం చేసుకునేటట్టు సహా చేస్తాడు. మన జీవితంలో కొన్ని మార్లు మనం
శరీర సంబంధమైనటువంటి అనారోగ్యంలో నుండి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. నేను చివరిలో దీని గురించి మాట్లాడతాను. మరి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ దీర్ఘకాలిక అనారోగ్యాలు శరీరంలో ఉంచబడిన ముళ్ళులాగా అవి కూడా కొన్ని మార్లు మనకు నిరుత్సాహాన్ని తీసుకుని వస్తూ ఉంటాయి. పోరాడవలసిందే, జీవితకాలం పోరాడవలసిందే. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కొన్ని మార్లు శోధన, దినదినానికి శోధన ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఆశ్చర్యపోతాం, ఇన్ని శోధనలు గత కాలంలో నాకు రాలేదే, ఇంత శోధనలు నాకు రాలేదే, ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ శోధనలు? నీవు దేవుని కొరకు నిలువబడి ఉన్నావు గనుక, సాతాను వశములోనికి నీవు వెళ్ళలేదు గనుక, సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి నీవు కూడా దేవుని బిడ్డగా నిలవబడ్డావు గనుక, సంఘంగా నీవు కూడా దేవుని బిడ్డలతో నిలవబడి ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు సాతానుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నావు గనుక, సాతాను నీ మీద శోధనలు అనేటటువంటి బాణాలు వేస్తూ ఉంటుంది. సడన్గా ఇన్ని శోధనలు వస్తూ ఉన్నాయి. ఇంతకు మునుపు రాలేదు ఇటువంటి శోధనలు, ఇటువంటి ఆలోచనలు రాలేదు. ఎందువలన అంటే సాతాను దాడిని పెంచేసేసింది. మనకు సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు వస్తూ ఉంటాయి చూడండి, ఆ ఇండో చైనా బోర్డర్లో. అలాగే సాతాను చాలా సడన్గా మన మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. పోరాడాలి తప్పదు. దేవుడు తన వాక్యం మనకిచ్చాడు, దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు, యుద్ధోపకరణాలను ఇచ్చాడు. ఆ యుద్ధోపకరణాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోట్లేదు, కానీ యుద్ధోపకరణాలు ధరించి పోరాటానికి దేవుడు యుద్ధోపకరణాలు ముందే ఇచ్చాడు. మనం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని గురించి మనం కొన్ని ప్రాథమిక విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పోరాటం అలాగే కొన్ని మార్లు ఎంత నిరాశ కలుగుతుందంటే, చీకటే కనబడుతూ ఉంటుంది మనకు, ఏమాత్రము వెలుగు కానీ నిరీక్షణ కానీ మనకు కనబడదు. భక్తుడు ఏలియా ఈ అనుభవంలో నుంచి వెళ్ళాడు అని మనం తెలుసు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో తను గొప్ప కార్యం చేసిన తర్వాత చాలా గొప్ప నిరాశలోనికి వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయం వచ్చేసరికి యెహోవా ఇంత మటుకు చాలును, తాను యెజబెలు పంపినటువంటి దూతల చేతిలో తాను మరణించకూడదు అనేటటువంటి ఒక తీర్మానం కలిగిన వాడై, ఇక నాకు ఈ జీవితం చాలు, అయితే దేవుని ప్రణాళికలో తాను చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. కొన్ని మార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక ఎంతకాలం నేను పోరాడతాను, ఎంతకాలం పోరాడాలి, అలసిపోయాను అని మనం అంటాం. దేవుడు అంటాడు, ముందుకు సాగు అంటాడు. నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది అని ఏలియాకు చెప్పినట్టు దేవుడు నీతో చెప్తాడు. నీవు ఇంకా చేయవలసినటువంటి గొప్ప కార్యాలు ఉన్నవి అని చెప్తాడు. ఏలియా తన జీవితంలో చాలా గొప్ప కార్యాలు తాను చేశాడు. 19వ అధ్యాయంలో హోరేబులో దేవుణ్ణి తాను కలుసుకున్న తరువాత దేవుడు అనేక సంవత్సరాల ఆయుష్కాలం తనకి ఇచ్చాడు. కొంతమంది అంటారు, ఇంకా నేను చేయవలసినవన్నీ అయిపోయినాయి, ఇంకా నేను చేయవలసినవి ఏమీ లేవు. దేవుడు చెప్పాడా ఆ మాట నీకు? దేవుడు చెప్పలా, నీవు అనుకుంటున్నావు. దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇస్తే, ఎన్ని బాధ్యతలు దేవుడు మన మీద ఉంచితే వాటన్నిటినీ మనం నెరవేర్చాలి. మన జ్ఞానాన్ని బట్టి, మన శక్తిని చూసుకుని, దేవా ఇంత మటుకు చాలు. చూద్దాం ఒకసారి ఆ మాట. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఉన్నది. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితల కంటే నేను ఎక్కువ వాడిని కాను,
ఎంత మటుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాడు. అంతకు మునుపు బహుగా ప్రార్థన చేశాడు, పోరాడాడు. నిరాశ ఎందుకు రానిచ్చాడు? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండునని తన ప్రార్థన గురించి దేవుడు మరి నూతన నిబంధనలో వ్రాయించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు దేవుని ప్రజలు దేవుని విడిచి వెళ్ళినందువలన తాను ఎంత రోషం కలిగినటువంటి వాడుగా యాకోబు 5:16-17 చివరి భాగం 16 వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుడున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆకాశం వర్షం ఇచ్చింది. ఇప్పుడు రాజులు మొదటి గ్రంథంలోనికి వద్దాం. మళ్ళా మొదటి రాజుల్లో 18వ అధ్యాయంలో మనం చూచేటటువంటి చరిత్ర. దానికి ముందు 17వ అధ్యాయంలో ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళాడు. మంచైనా వర్షమైనా పడదన్నాడు. 18వ అధ్యాయంలో దేవుడు భూమి మీద వర్షం కురిపించబోతున్నాడని అహాబుతో చెప్పమని, అలాగే పర్వతం మీదికి, కర్మెలు పర్వతం మీదికి బయలుదేవత ప్రవక్తలు, ఆషేరాదేవి ప్రవక్తలు పిలిపించమని 21వ వచనం 18:21 జనులను సమకూర్చి వారి ముందు నిజమైనటువంటి దేవుని, ఇశ్రాయేలీయుల దేవుని శక్తిని రుజువుపరిచాడు. 18వ అధ్యాయం చివరికి వచ్చేసరికి విస్తారమైన వర్షం వచ్చింది. ఇప్పుడు 19వ అధ్యాయంలో యెహోవా ఇంత మటుకు చాలుని అంటాడు, నా ప్రాణం తీసుకోమని. గొప్ప విజయం తర్వాత గొప్ప నిరాశ వచ్చింది. మన జీవితంలో చాలాసార్లు సాతాను బాగా బలంగా ఉన్నప్పుడు, గొప్ప కార్యాలు చేసినప్పుడు గమనించి ఏ వ్యక్తిని ఎలాగూ బలహీనపరచాలో సాతాను కరెక్ట్గా ఒక సమయం వచ్చినప్పుడు యెజబెలు కబురు చేసినట్టు, ఇదిగో రేపు ఈ వేళకు ఆ చంపబడినటువంటి ప్రవక్తల ప్రాణాలలో ఒకని ప్రాణం వలె నీ ప్రాణం కూడా ఉంటుంది, నీవు కూడా చంపబడతావు అని కబురు చేసినట్లు సాతాను చాలా మార్లు మనల్ని బెదిరిస్తుంది. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం బెదిరిస్తుంది. కొన్ని మార్లు చాలా కన్ఫ్యూజన్లోనికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం, ఏది చేయలేం. స్పిరిచువల్గా చాలా డల్ అయిపోతూ ఉంటాం. చేయవలసిన బాధ్యత ఉన్నది, కొన్ని చేయలేం మనం. ఎందువలన? సాతాను నీ మనస్సు పైన దాడి చేస్తూ ఉన్నది. అందుకే ప్రార్థనలో పోరాడి జయించు. నిన్నటి దినం స్తుతించి జయించు అనేటటువంటి అంశం చూచాం. ప్రైజింగ్ గాడ్ అండ్ విన్నింగ్. ఈరోజు ప్రార్థనలో పోరాడి జయించు. ప్రే అండ్ విన్. ఫైట్ ఇన్ ప్రేయర్ అండ్ విన్ ద స్పిరిచువల్ బ్యాటిల్. ఈ సమయంలో మనం ఈ దినం 2 సాక్ష్యాలు మనం వినబోతూ ఉన్నాం. అలాగే ఒక 4 కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఒక సాక్ష్యం జాన్ గౌతమ్ వారి తండ్రి గారు శ్రీ మదనంబేటి మణి గారు, ఎక్స్ఎమ్మెల్యే సులూరుపేట కాన్స్టిట్యున్సీకి. ఒకప్పుడు వారు అనారోగ్యం నుండి, అలాగే గౌతమ్ వాళ్ళ తల్లి గారు కృపావతి గారి మరి కొంత శరీర సంబంధమైన వీక్నెస్లో కూడాను దేవుడు స్వస్థత ఎలాగూ చేకూర్చాడో
వారిద్దరిని గురించి చెప్పిన సాక్ష్యం మనం వింటాం. అలాగే సహోదరులు ఇమ్మాన్యుయల్ గారు గత వేసవిలో కరోనా సూళ్ళూరుపేటలో ఉధృతంగా ఉన్న దినాల్లో కొన్ని వీధుల్లో కూడా వెళ్ళటానికి వీలు లేకుండా కర్రలు కట్టేసేసి పోలీసులు కాపలా ఉన్నారు. అటువంటి దినాల్లో దేవుడు వారిని కాపాడినటువంటి విధానం, అలాగే ఇమ్మాన్యుయల్ గారికి ఆయన మిస్సెస్ కూడా కరోనా కొంత లైట్గా వచ్చి వారు కోలుకున్నటువంటి విషయాలు సాక్ష్యం చెప్పారు, దేవునికి స్తుతి చెల్లించారు. ఈ రెండు విషయాలు మనం విందాం. ఈరోజు మనం ఇద్దరు ల్యూకేమియా పేషెంట్స్ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఒకరు జోయల్ వాళ్ళ కుమార్తె సూజన్ నిస్సీ. 2020లోనే 4వ సంవత్సరం మెడికల్ స్టూడెంట్గా ఉన్నటువంటి తనకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇక ఆ తల్లిదండ్రులు వారు ఎన్నడూ ఊహించలేదు, ఆ బిడ్డ ఊహించలేదు. దేవుని కొరకు చాలా గొప్ప సాక్షిగా తాను ఉన్నది. వారు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు, బిడ్డ రికవర్ అవుతూ ఉన్నది. కానీ మాసాలు మాసాలు మాసాలు, లక్షలు లక్షలు, 80 లక్షలు దాటిందేమో ఒకవేళ ఆ ఖర్చు. వారు ఖర్చు పెడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, ఆ బిడ్డ చాలా రికవర్ అవుతూ ఉన్నారు. సూజన్ నిస్సీ కొరకు ప్రార్థన చేద్దాం మనం. అలాగే మన్నార్ పూలూరుకు చెందినటువంటి కృపాకర్ కుమార్తె, 20 కుమార్తెల్లో చిన్న కుమార్తె వందన. హిమోగ్లోబిన్ 2%కు పడిపోయింది. తిరుపతిలో డాక్టర్స్ చెప్పారు ఇక సరిపోతుంది, కోమాలోకి వెళ్ళి మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు, నెమ్మదిగా మీరు అందరూ చుట్టూ చేరి తన ఆఖరి గంటలు మీరు చూడవచ్చు అన్నట్లు పంపించారు. కానీ వీరు చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డను వారు కాపాడారు. ఈనాటికి మరి నెలకొక పర్యాయం ట్రీట్మెంట్ కొరకు తీసుకువెళ్తూ ఉంటారు. పీరియాడికల్గా బ్లడ్ టెస్టులు చేస్తూ ఆ రిపోర్ట్స్ చెన్నై వారికి పెట్టినప్పుడు మెడిసిన్స్ డోసేజ్ వారు ఇస్తూ ఉంటారు. 2019లో ప్రారంభమై 2020-21లో కూడా వందన అనేటటువంటి ఆ బిడ్డకు ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉన్నది. ఆ బిడ్డ కొరకు కూడా మనం ప్రార్థనలో ఏకీపిద్దాం. అలాగే ఇంతకు మునుపు నేను మీకు చెప్పాను, ఎవరి బిడ్డ కరుణ, ప్రేమ్ కుమార్ యొక్క భార్య, తనకు సర్జరీ ఉన్నది. ఆ సర్జరీ విషయాల్లో వైద్యులకు దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా రీఆపరేషన్ చేసే విషయాల్లో ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అలాగూ గడిచినటువంటి 3-4 రోజుల క్రితం సహోదరులు డాకారపు మోసెస్ గారు తన సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. వారి మిస్సెస్ సిస్టర్ ఫీబే సడన్గా న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది. వెల్లూరు తీసుకుని వెళ్ళారు, అలాగే ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ వారు ఇంకా బలహీనంగానే ఉంటూ ఉన్నారు. సిస్టర్ ఫీబే గారి కొరకు, మోజెస్ గారి మిస్సెస్ వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ల్యూకేమియా అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లం కొన్ని మాసాలుగా వీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మనసు ఎలా ఉంటుంది ఆ కుటుంబీకులకు, ఎంత నిరాశ వారిని ఆవరిస్తుంది. అయితే దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనము ఫిలిప్పీ పత్రికలో చదువుకున్న రీతిగా ఆయన పక్షమున శ్రమ పడుట. మరొకసారి ఆ మాట చదువుకుందాం. అపోస్తలుడు అయినటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మా విశ్వాసంపై దాడి చేసేటటువంటి శత్రువు నిరాశను అలాగే శోధనను అధికం చేసి మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ప్రతికూలంగా మార్చి మా మనస్సుపై, మా శరీరంపై, మా కుటుంబాలపై
దాడి చేసేటటువంటి పరిస్థితులు మేము చూచినప్పుడు మేము కొన్ని మార్లు కృంగిపోయే వారంగా, నిరుత్సాహానికి గురయ్యే వారంగా ఉన్నాం. అయితే మీరు ధైర్యం తెచ్చుకోనండి, లోకంలో మీకు శ్రమ కలుగును, నేను లోకంని జయించి ఉన్నానని మీరు చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాం. ప్రియప్రభా, ఈ సమయంలో జోయల్ వాళ్ళ కుమార్తె సుజన్ నిస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ ట్రీట్మెంట్ చాలా పూర్తయి ఎంతో రికవరీ మీరు ఇచ్చారు. ఇంకను తండ్రి తనకు అడ్మినిస్టర్ చేయబడేటటువంటి మెడికేషన్ మీరు దీవించమని, తాను రాసే 4th ఇయర్ ఎగ్జామ్స్లో కూడా, మెడికల్ ఎగ్జామ్స్లో, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్లో మీరు తోడైండమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఆ బిడ్డ పక్షంగా మీరు అనుగ్రహించండి. అలాగే ప్రీతండ్రి కృపాకర్ యొక్క కుమార్తె వందన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనకు కూడా ఇవ్వబడుతున్నటువంటి ట్రీట్మెంట్ దీవించండి. పీరియాడికల్గా చెన్నై తను తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించి తనకి ఇవ్వబడేటటువంటి మెడికేషన్ మీరు ఆశీర్వదించి తండ్రి ఆరోగ్యం, క్షేమం ఆ బిడ్డ పక్షంగా దయచేయము, తల్లిదండ్రులను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రేమ్ కుమార్ యొక్క భార్య తన కరుణ యొక్క సర్జరీ విషయాలు మీరు తోడయండి, తండ్రి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి సహోదరులు డి మోసెస్ గారి భార్య సిస్టర్ ఫీబే వారి యొక్క మరి న్యూరలాజికల్ ప్రాబ్లం, నరాల సంబంధమైనటువంటి బలహీనతను మీరు తాకి వారికి కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, మీ కృపను తోడుగా ఉంచమని మనవి చేస్తూ ఉన్నాం. మా మనస్సుపై, భౌతికంగా మా శరీరంపై దాడి చేసేటటువంటి శత్రువును యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన రక్తమును బట్టి మేము ఎదిరించుటకు, బలము తెచ్చుకున్నటకు, ధైర్యం తెచ్చుకున్నటకు మీ కృపను, స్వస్థతను, క్షేమమును దయచేయండి. ఈరోజు సాక్ష్యాలు పంచుకునేటటువంటి మరి గౌతమ్ కుమార్ కొరకు, అలాగే మరి సహోదరుడు ఇమాన్యుయల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సాక్ష్యముల ద్వారా సహా మీరు మహిమను పొందండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయండి, బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్ కుమార్. మా నాన్నగారి పేరు మనయ్య, మా అమ్మగారి పేరు కృపావతి. ఈ లాక్డౌన్ దినాల్లో దేవుడు కృప వల్ల మా నాన్నగారికి, అమ్మగారికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మా పక్షంగా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీతో సాక్ష్యం పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుడు అద్భుతంగా మా నాన్నని స్వస్థపరిచాడు. మా నాన్నకి హికప్స్ కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కుళ్ళు కంటిన్యూగా ఒక 3 days ఆగకుండా వస్తూ ఉండింది. ఇటువంటి పరిస్థితుల్లో అది తగ్గతాదని చూసాం, కానీ అయ్యేం తగ్గట్లేదు. సరే అని చెప్పి దైవజనులు ప్రదోషకులు గారికి చెప్పి ప్రార్థన చేసుకుని నెల్లూరుకి తీసుకెళ్ళాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఒక 1 day అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత మళ్ళా గమనించినప్పుడు యూట్యూబ్లో దాని గురించి సెర్చ్ చేస్తే కొంచెం అది చాలా క్రిటికల్ అనేటట్టు మేమంతా చూసాము. చాలా భయపడ్డాము. అయినా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. అలాగే గమనించినప్పుడు డాక్టర్ గారు వచ్చి మళ్ళా ఎక్స్రే అన్నీ కూడా తీపించినప్పుడు చూస్తే డాక్టర్ గారు సింపుల్గా ఏం అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు, అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వెంటనే పక్క రోజే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఆ సమయంలో చాలా భయపడ్డాము. అయినా దేవుని కృప మా పక్షంగా ఉండింది. దేవుడు అద్భుతంగా మా నాన్నని స్వస్థపరిచి క్షేమంగా, సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలాగే గమనించినప్పుడు మా అమ్మగారికి కూడా చెయ్యి నొప్పి కొంచెం బాగా సివియర్గా వచ్చింది. చెయ్యి ఎత్తలేనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల్లో మళ్ళా దర్శనంలో ప్రదర్శకులు గారికి చెప్పి, వారాంటి గారికి చెప్పి ప్రార్థన చేయించుకొని నెల్లూరులో చెకప్ చేయించినప్పుడు డాక్టర్ గారు కూడా చూసి రెస్ట్ అవసరం అని చెప్పి పంపించారు. మెడిసిన్ ఇచ్చి చక్కగా వచ్చి మెడిసిన్ వాడుతూ చక్కగా రెస్ట్ తీసుకుంటూ అలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అద్భుతంగా దేవుడు మా అమ్మగారిని కూడా స్వస్థపరిచాడు.
అంటే చాలా అంటే చాలా సివియర్గా ఉన్నింది. ఇంకా అలాగే మేము అమ్మగారు కానీ పని చేసుకుంటూ అలాగే చేయికి వర్క్ ఇస్తూ ఉన్నిందంటే ఇంకా ఫ్యూచర్లో వర్క్ కూడా చేయలేంది. అంత క్రిటికల్ సిచ్యువేషన్ అని డాక్టర్ గారు చెప్పాడు. మేము కూడా చాలా భయపడ్డాము, ఏందిరా ఈ వయసులో ఎట్ అయిపోయిందని. కానీ దేవుని దయ వల్ల ఏం కాలేదు. అద్భుతంగా ఇప్పుడు మా అమ్మ చిన్న చిన్న పనులు చేసుకుంటూ చక్కగా సంతోషంగా సాగిపోతూ ఉన్నాము. దేవుడు మా పక్షంగా ఉండి దేవుడు ఈ గొప్ప కార్యాలు మా పక్షంగా చేసినందుకు దేవుడిని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అలాగే అటువంటి కష్ట సమయాల్లో మాకు తోడుగా ఉంటున్నటువంటి దైవజన్ ప్రభుదాసంకల్ గారికి, అలాగే దైవజన్ డాల్బానంటి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి విశేషంగా ఇక్కడ గమనించినప్పుడు ఈ లాక్డౌన్ దినాల్లో అద్భుతంగా దేవుడు ఈ ప్రాతకాల ప్రార్థనలు జరుపుతూ వచ్చారు. ఇక్కడ గమనించినప్పుడు ఈ ప్రాతకాల ప్రార్థనలు చాలా రోజులుగా, చాలా నెలలుగా కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క నడిపింపు అనేది ప్రభుదాస్ అంకుల్ గారిని చెప్పుకోవచ్చు. అంకుల్ గారే చక్కగా కొనసాగించాలని చక్కగా ఈ ప్రాతకాల ప్రార్థనలన్నీ కూడా చక్కగా కొనసాగిస్తూ ఇన్ని రోజులు కూడా కంటిన్యూ చేయించాడు. అంకుల్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రేరేపణను బట్టి, అలాగే ఆంటీ గారు కూడా ఎంతో వాక్యం చెప్పి ఎంతో బలపరిచింది. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే పెద్దలకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలో నేను కూడా ఉదయకాలంలో ప్రార్థన చేసి ఒక పాట పాడి, అలాగే 91వ కీర్తన చదవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుడిని కనపరుస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ఆ రీతిగా మా పక్షంగా, మా కుటుంబ పక్షంగా చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. దేవుడు సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన ప్రభా, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదం స్తోత్రమునైనా. యేసయ్య, నీ మహాకృపను బట్టినైనా ప్రాణప్రాప్తినిచ్చి సజీవులు ఎక్కరించినందుకు దేవానికి స్తోత్రం. దేవనైనా ప్రభా, గడిచిన కాలవంతుల్లో కాపాడి కనికరించినందుకు నీకు స్తోత్రమైనా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను చిన్న సాక్ష్యం చెప్పాలని తలంచి ఉన్నాను. గమ్మళ్ళ వీధిలో గత సంవత్సరం మార్చి నెలలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చుట్టుపక్కల మొత్తం కంచి వేసి ఎవరు బయట రావద్దని చెప్పారు. ఇంట్లో నుంచి బయట రాకుండానే ఉన్నాం మేము. అప్పుడు ప్రభుదాస్ సారు, ఇమానియులు గారు, మీ చుట్టుపక్కలంతా కరోనా వచ్చిందని తెలిసింది, మీరు ఎలా ఉన్నారని అడిగారు. అవును సార్, ఇంట్లో నుంచి బయట రాకుండా చుట్టుపక్కల కంచి వేసినారు, ఎవరు బయట రావద్దని చెప్పారు. మేము కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉన్నాం సార్ అని చెప్పాను. చెప్పినప్పుడు మరలా 2 రోజుల తర్వాత బియ్యము, పప్పులు, అంగడి సామాను, మాస్కు, శానిటైజీ ఇవన్నీ పంపించినారు. అవన్నీ మేము దేవుని మహాకృపను బట్టి ఆ రోజుల్లో మాకు బయటపోవడానికి అవకాశం లేదు కాబట్టి అవన్నీ వాడుకున్నాము. దేవునికి స్తోత్రము. ఆ తర్వాత మరలా 20 రోజుల తర్వాత నాకు, మా భార్యకు ఇద్దరకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము ఎంతగానో వేదన పడ్డాము. మాతో నా వయసులో ఉన్న ఒక అతనికి కరోనా వచ్చి చనిపోయాడు. చనిపోయినప్పుడు మేము ఎంతో వేదన పడ్డాం. అయ్యో, ఈ 56 సంవత్సరాల్లో వచ్చింది, ఎలా చేయాలో, షుగర్, బీపీలు అన్నీ ఉన్నాయని ఎంతో వేదన పడ్డాము. అయినప్పుడు నేను ప్రభుదాస్ సార్కి ఏడుస్తూ నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఏమన్నప్పుడు, సార్ ఈ మధ్య నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కరోనా వచ్చింది సార్, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినప్పుడు, మీరు భయపడొద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనం సహాయం చేస్తారు, మీరు భయపడొద్దని ప్రభుదాస్ సార్ చెప్పి, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను, మీరు నాలో ఏకీభవించండి అని చెప్పారు. నేను మా మిస్సెస్ ఇద్దరము ప్రార్థనలో ఏకీభవించాము. అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ తర్వాత మరలా అప్పుడప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసి, ఇమానియులు మీకు ఎట్లా ఉండాది, ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయని పరామర్శించారు. బాగుందని చెప్పాము. మాకు పూర్తిగా నయమైన తర్వాత, సార్ దేవుని మహాకృపను బట్టి మాకు పూర్తిగా నయమైపోయింది, బాగున్నామని చెప్పినప్పుడు అయ్యగారు మరలా ప్రార్థన చేశారు. మేము ఈ ఒక కరోనా విషయంలో దేవుడు ఎంతగానో మా సహాయం చేసి
బ్రతికించినందుకు దేవునికి స్తోత్రము. ఆయన మహాకృపను బట్టి మేము ఈరోజు తిరగలిగిన దేవుని మహాకృపకని మా ఒక విధానం కాదు. ఈ ఒక విషయంలో దేవుడు ఎంతో సహాయం చేసినందుకు దేవునికి చెల్లని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను.